సో ఇవాళ మీరు ఆల్రెడీ thumbnail చూసారు, ఓకేనా. సో ఇది పాసిబుల్ అంటే 100% పాసిబుల్ అండి, ఓకేనా. సో జస్ట్ 2000 to 5000 క్యాపిటల్ ఎక్స్పైరీ రోజు మాత్రమే వర్కౌట్ అవుతుంది. సో నేను పూర్తి లాజిక్ వీడియోలో చెప్పాను, ఖచ్చితంగా చూడండి. సో కొంతమంది ఖచ్చితంగా దీని గురించి బ్యాడ్గా అనుకుంటుంది, ఎందుకంటే 2000 క్యాపిటల్తో పాసిబుల్ అంటే. సో అక్కడ ఖచ్చితంగా నేను చెప్పాను పోస్ట్ చేసినప్పుడు కూడా 600 అనేది లాస్ పెట్టుకోవాలి ఖచ్చితంగా, అంతకంటే ఎక్కువ లాస్ అంటే మన ఎంత ప్రీమియం ఎప్పుడైనా సరే 30 బిలో ఉండే ప్రీమియం మాత్రమే తీసుకోవాలి. సో ఛాన్స్ మాత్రము 2000 అంటే దగ్గర మనకు 100 పాయింట్స్ ప్రాఫిట్ అనేది ఛాన్స్గా పెట్టుకోవాలి. సో ఈ విధంగా ఈ లాజిక్ వర్కౌట్ అవుతుంది ఓన్లీ ఎక్స్పైరీ రోజు మాత్రమే. సో ఒకసారి పూర్తిగా మనకు ఒకసారి అయితే ఈ లైవ్ ట్రేడ్ని అయితే ఒకసారి చూడండి. ఓకే, 5000 క్యాపిటల్తో సెన్సెక్స్ ఎక్స్పైరీ రోజు సో ఏ విధంగా 0 to హీరో పొజిషన్ తీసుకొని ప్రాఫిట్ తీసుకోవచ్చో సో మనమైతే ఈ వీడియోలో చూద్దాము. సో నేనైతే నా లాజిక్ త్రూ సో నేను సెన్సెక్స్ 84,200Pలో సో పొజిషన్ అయితే ఎగ్జాక్ట్లీ 26 దగ్గర తీసుకున్నాను. ప్రజెంట్ అయితే ప్రాఫిట్ రన్ అవుతుంది. సో చూద్దాము అది ఎంతవరకు పోవచ్చు, ఎంత ప్రాఫిట్ ఇవ్వచ్చు అనేది కూడా మనమైతే సో స్క్రీన్ రికార్డ్లో మీరైతే లైవ్లో చూడండి, రైట్. సో ఇక్కడ చూసుకుంటే కనుక సో ఇక్కడ 143 నడుస్తుంది చూడండి. మార్నింగ్ సేమ్ పొజిషను సో చూడండి 84,500P 30కి ఇవ్వడం జరిగింది. సో ప్రజెంట్ అదైతే సో చూడండి మళ్ళీ ఇప్పుడు 28 కూడా ఇచ్చాను. సో 120 వరకు 100 పాయింట్స్ టార్గెట్ ఇవ్వడం కూడా జరిగింది. సో ఇదైతే ప్రజెంట్ రన్ అవుతూ ఉంది. సో చూద్దాము, హోల్డ్ చేయగలగాలి, ఓకేనా. సో పేషెన్స్తో హోల్డ్ చేయగలగాలి. భయంతో చేస్తే కనుక ఖచ్చితంగా డబ్బులు అయితే ఎప్పుడు రావు, ఓకేనా. సో నేను సో జస్ట్ 2000 క్యాపిటల్ యూజ్ చేశాను. ఇక్కడ చూడండి 40 అంటే నాకు జస్ట్ 2000 క్యాపిటల్ పడింది. సో ఇక్కడ చూడండి నాకు ఆల్రెడీ 600 + 700 + 800 చూస్తాండి చూడండి. సో బ్రహ్మాండమైన ప్రాఫిట్ అయితే రావడం జరిగింది. సో చూడండి 1000కి నియర్లీ కూడా మనకైతే ప్రాఫిట్ రావడం జరిగింది. బూమ్. సో 1000 ప్రాఫిట్ అయితే హ్యాపీగా రావడం జరిగింది. 1200 ప్రాఫిట్ రావడం జరిగింది, ఓకేనా. నేను బుక్ చేయట్లేదు, నాకు అంత 1000తో ఇబ్బంది ఏం లేదు కదా. సో మీకు చూపించాలి కాబట్టి నేనైతే ఇప్పుడు చూడండి మనం ఎగ్జాక్ట్లీ 26 దగ్గర తీసుకుంటే ఆల్మోస్ట్ మనకు సో 100% ప్రాఫిట్ అయితే మనకు రావడం జరిగింది. అంటే మనకు 50% క్యాపిటల్ కవర్ అయిపోయింది. ఇక్కడ 2000 తీసుకున్నా సో మనకైతే అక్కడ ఎంత కవర్ అయిపోయిందండి, ఆల్మోస్ట్ మనకు 50% క్యాపిటల్ కూడా రికవరీ జరిగింది. అంటే చూడండి ఎంత పెద్ద పొజిషన్ మనకైతే సో నడిచిందో, ఇక్కడ ఎంత పెద్ద ప్రాఫిట్ అయితే మనకు జరిగిందో. సూపర్ డే చూసారు కదా, 2000 తోటి 2000 ప్రాఫిట్. సో నేను ఇప్పుడు దీన్ని మీకు బుక్ చేసి చూపిస్తాను చూడండి. సో 2300, 2500 సో నార్మల్ కాదు, 2600, 2700, 2800, 2900. వా 3000 ప్రాఫిట్ అక్కడ చూడండి. ఒకసారి 3000 ప్రాఫిట్ మీరు చూసారు కదా. సో నేను బుక్ చేసి చూపిస్తాను. ఎస్, డన్. 2800 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. సో మీ ముందే నేను స్టార్ట్ చేశాను ఎగ్జాక్ట్లీ. సో వాట్ ఈస్ ద లాజిక్? సో ఇది మనకి ఇప్పుడు మెయిన్ పాయింట్, ఓకేనా. సో లాజిక్ ఏంటి, లాజిక్ మనం తెలుసుకోవాలి. ఇంకా మార్కెట్ పోతుంది యాక్చువల్గా చూడండి 84,500P ఇక్కడ మనం ఇచ్చింది. సో ఇక్కడ చూడండి సో 30కి 84,500P 929కి 30కి ఇచ్చాం. సో ప్రజెంట్ మీరు చూస్తే కనుక అది ఎక్కడ ఉంది చూడండి 290 అంటే యాక్చువల్గా 309. సో ఇలాంటి పొజిషన్స్ని ఎలా మనం దొరకపట్టాలి? సో చూడండి ఇప్పుడు ఈ పొజిషన్ మనకు సంబంధించింది చూడండి 136. దీన్ని అప్డేట్ ఇద్దాం ఒకసారి వాళ్ళకి. సో ఎందుకంటే యాక్టివ్ చెప్పాం కదా. 28 to 136 స్టిల్ ఇంకా ఛాన్స్ ఉంది, ప్లీజ్ హోల్డ్. ఎందుకంటే ఛాన్స్ ఉన్నప్పుడు ఇంకా ఛాన్స్ ఉందని చెప్పేసి పెట్టాలి, రైట్. ఓహో అటు వేచర్కి అబ్బా నేను వేస్ట్గా ఎగ్జిట్ చేశాను కదా. సో మీకు చూపించడానికి సో 157, 155, 160 చాలా ముందుకెళ్తుంది. సో ఒక్కసారి దీని లాజిక్ ఒకసారి మనం చూద్దాం. ఇలా పోతూనే ఉంటుంది. సో బట్ ఈ లాజిక్ ఏంటి నేను మీకు ఇక్కడ చెప్తాను, ఖచ్చితంగా ఒకసారి చూడండి, ఓకేనా. ఇది మనకు సెన్సెక్స్ చార్ట్. ఇది కాస్త డిలే ఉంటుంది బట్ మంచిగానే పనిచేస్తుంది చూడండి. ఇక్కడ నేను ఏం చేశానంటే
ఫస్ట్ థింగ్ ఇక్కడ నాకు చూస్తే కనుక ఒక 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఒక సూపర్ వాల్యూమ్ వచ్చింది. ఓకేనా, దీన్ని ఏమంటామంటే ఈ లాజిక్ని మ్యూచువల్ సాటిస్ఫాక్షన్ ఫెయిల్ అంటాం అన్నమాట. ఓకేనా, ఇక్కడ ఒక మ్యూచువల్ సాటిస్ఫాక్షన్ వచ్చింది చూడండి. అంటే వాల్యూమ్ ఇది మ్యూచువల్ సాటిస్ఫాక్షన్ అంటే మనకు కోర్స్ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది ఇది, రైట్. సో ఇక్కడ మ్యూచువల్ సాటిస్ఫాక్షన్ వచ్చింది. బట్ ఆ మ్యూచువల్ సాటిస్ఫాక్షన్ ఏమైంది, డే ఏదైతే లో ఉందో అది బ్రేక్ అయింది. అది ఎప్పుడు, ఇది ఓన్లీ మాత్రం ఎక్స్పైరీస్కే. ఈ లాజిక్ మంచిగా వినండి. ఓకేనా, ఫస్ట్ మనకి ఏం కావాలి, అప్ సైడ్ అయినా డౌన్ సైడ్ అయినా కానీ మ్యూచువల్ సాటిస్ఫాక్షన్ రావాలి. మ్యూచువల్ సాటిస్ఫాక్షన్ అంటే సూపర్ క్యాండిడేట్, సూపర్ వాల్యూ ఉండాలి. ఓకేనా, ఇవి వచ్చిన తర్వాత దానికి రివర్స్లో మార్కెట్ రావాలి. ఇక్కడ చూడండి అప్ సైడ్, దానికి రివర్స్లో డౌన్ సైడ్ బ్రేక్ చేసింది. సో బ్రేక్ చేయగానే మనం ఏం చేశాను, నేను వెంటనే రెడీగా ఉండేసి చూడండి. సో ఎగ్జాక్ట్లీ సెన్సెక్స్ 30కి పోస్ట్ చేశాను 929కి. ఓకేనా, సో తర్వాత ఎగ్జాక్ట్లీ మళ్ళీ చూడండి, మళ్ళీ మూమెంట్ ఇక్కడ మళ్ళీ బ్రేక్ అవుతుందని చెప్పేసి మళ్ళీ ఏం చేశాను, సో మళ్ళీ ఏదైతే మనం పొజిషన్ తీసుకున్నామో సో ఆ పొజిషన్ కూడా పోస్ట్ చేశాను, నేను కూడా తీసుకున్నాను. సో ఇక్కడ మరి ఇంకా సెకండ్ లాజిక్ ఏంటంటే ఖచ్చితంగా ఇక్కడ మ్యూచువల్ సాటిస్ఫాక్షన్ ఫెయిల్ అయ్యి రివర్సల్లో మార్కెట్ వచ్చి ఏదైతే డే లో ఉందో లేకుంటే డే హై ఉందో అది బ్రేక్ అవ్వాలి. దెన్ అప్పుడు మనం ఎంట్రీ తీసుకుంటాము. దాని తర్వాత మనం ఏం చేస్తామంటే 13 EMA యాడ్ చేస్తాము. 13 EMA యాడ్ చేసి ఆ 13 EMA పోయిన కొద్దీ దాని అయితే ట్రైలింగ్ అనేది చేస్తాము. ఇక్కడ నాకు దగ్గర 100 పాయింట్స్ ప్రాఫిట్ వచ్చింది రీసెంట్. ఎందుకంటే నేను పెట్టింది 2000 క్యాపిటల్, బట్ అక్కడ నాకు వచ్చింది ఎంత, 2800. అంటే నాకు 100+ ప్రాఫిట్ రావడం జరిగింది. ఓకేనా, 100+ ప్రాఫిట్ రావడం వచ్చింది కాబట్టి నేను ఏం చేశాను వెంటనే, సో ఎవరు స్టూడెంట్ ప్రాఫిట్ స్క్రీన్ షాట్ పెట్టినట్టున్నాడు. ఓకేనా, చూద్దాం. ఓకే, సో ఇంకా మార్కెట్ అయితే ఇంకా ఇప్పుడు మామూలుగా ఎప్పుడు ఎగ్జిట్ చేయాలంటే మీరు ఆ పొజిషన్స్ని ఈ మళ్ళీ 13 EMA పైన వచ్చి క్లోజ్ అయితే మాత్రమే మనము దాంట్లో ఎగ్జిట్ అనేది చేయాల్సి ఉంటుంది, రైట్. సో ఈ లాజిక్ త్రూ అయితే నేనైతే మ్యూచువల్ సాటిస్ఫాక్షను ఫెయిల్ అనే లాజిక్తో నేనైతే ఈ వీడియో చేశాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీకు అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ టైము ఎక్స్పైరీకి యూజ్ చేసుకోండి. సో లైవ్ ట్రేడ్ చూసారు కదా. సో ఎగ్జాక్ట్లీ నేను 26 రూపీస్ దగ్గర తీసుకున్నాను. దగ్గర 100+కి వెళ్ళినప్పుడు ఎగ్జిట్ చేశాను. 97 సంథింగ్ ఇక్కడ ఎగ్జిట్ అయిపోయింది. నాకు 2000 క్యాపిటల్తో మీరు క్యాల్కులేట్ చేసుకోవచ్చు. 40 × 26 అంటే దాదాపు అంతే వస్తుంది క్యాపిటల్. ఓకేనా, సో అక్కడ మీరు మళ్ళీ నేను 97 దాకా ఖచ్చితంగా మార్కెట్లో ఉండి హోల్డ్ చేశాను, అంటే నమ్మాను, అంటే పేషెన్స్గా వెయిట్ చేశాను. సో అప్పుడు నాకు రివార్డ్ వచ్చింది. సో మీరు కూడా ఇలాంటి లాజిక్స్ని ఇలా వెయిట్ చేస్తే మాత్రమే ప్రాఫిట్ తీసుకోవచ్చు. ఓకేనా, ప్రతి ఎక్స్పైరీకి ఒకసారి టెస్ట్ చేయండి, బ్యాక్ టెస్ట్ ఒక 3-4 టైమ్స్. దెన్ అప్పుడే మీకు సక్సెస్ అనిపిస్తే మాత్రమే తీసుకోండి, లేకుంటే దీన్ని అవాయిడ్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఇప్పుడే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.